పార్టీ భూమిని ఏదైతే వేలం వేసినారో ఎస్బీఐకి సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న హైకోర్టు స్టే చేయడం మనందరం చూసినాం. అసలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ గడిచిన 30 నెలల్లో 12,000 కోట్ల రూపాయల విలువైన భూములని అమ్మినడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సుమారు 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా అమ్ముకుంటూ వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్మిన భూమినే గతంలో 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అమ్మిన భూమినే ఎస్బీఐకి ఇర్రివోకబుల్ మరి అన్కండిషనల్గా అమ్మిన భూమినే మళ్ళీ తిరిగి మరి ఈ గత నెలలోనే చూసినాం. మనం ఆ భూమిని మళ్ళీ అమ్మినట్టు ఈ వేలం ద్వారా అమ్మినట్టు చూసినాం. హైకోర్టు యొక్క తీర్పు ఉండంగా ఏప్రిల్ 25, 2026 ఒక హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండంగా కూడా దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కకి నెట్టేసి గతంలో అమ్మినటువంటి ఎస్బీఐకి అమ్మిన భూమినే దాంట్లో 5 ఎకరాల స్థలాన్ని మళ్ళీ కూడా మరి ఈ వేలం ద్వారా ఇంకో కంపెనీకి కట్టగట్టడం మనందరం చూసాం. అంటే దీన్ని ఏమంటారు? సరే, భూమి ప్రభుత్వం నుండి అమ్మిందంటే విశ్వాసంతో, ప్రభుత్వం నమ్మకంతో మాకు చక్కగా ఉంటుందని చెప్పి సుమారు 237 కోట్ల రూపాయలు ఎకరానికి చెల్లించి మరి ఆ భూమిని కొంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అంటే క్రెడిబిలిటీ ఏ రకంగా మరి దిగజారిపోయిందో, ఏ రకంగా ఈరోజు విశ్వసనీయత ప్రభుత్వం కోల్పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు బయట మోసం చేసుకోక రియల్ ఎస్టేట్ దందాలో ఎన్ని తప్పుడు డిసిషన్లు చేసిండో, ఎన్ని దొంగ అగ్రిమెంట్లు చేసుకుంటూ, ఎన్ని బ్లాక్మెయిల్ చేసి చేసుకోకపోగా ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉండి కూడా ఇంత పెద్ద నేరం తప్పుని మరి అధికారికంగా చేయడం అనేది సిగ్గుచేటు. దాన్ని హైకోర్టు తప్పుపడుతూ నిన్న చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దీన్ని ఇమీడియట్గా బయట రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తే ఏమంటారు? 420 అంటారు, చీటర్ అంటారు, మోసగాడు అంటారు, వారు వెలేస్తారు, వీడు దొంగ భూములు అమ్ముతారు, వీని దగ్గర పోదంటారు. ఈరోజు బాధ్యత గదిలో పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పు ఉండంగా, హైకోర్టు ఉత్తర్వులు ఉండంగా మళ్ళీ భూమిని ఈ వేలం ద్వారా అమ్మిండంటే ఈయన ఏమనాలో ఒకసారి? చీటర్, గజ దొంగ, మోసగాడు, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజారుతున్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం నుండి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచితే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంట కలుపుతూ ఉన్నారు ఇలాంటి యొక్క దుశ్చర్యల వల్ల, ఇలాంటి దొంగ పనుల ద్వారా. ఏం అవసరం వచ్చింది నీకు? చట్ట ప్రకారం న్యాయం ప్రకారం నడుచుకోకుండా అమ్మిన భూమినే మళ్ళీ అమ్మి నీ సొంత అన్యాయులకు కట్టబెట్టడానికి, తద్వారా వ్యాపారాలు చేయడానికే ఈ దందాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం మొత్తం కూడా చూసినట్టయితే తన ప్రభుత్వం మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి మొత్తం భూముల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో కూడా చూస్తూ ఉన్నాం, హిల్ట్ ద్వారా మరి ఐలాండ్ భూములను కూడా అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంబంధించిన ల్యాండ్ని కూడా మరి హిల్ట్ ద్వారా తన అన్యాయులకి, తన అనుచరులకి, తన వ్యాపార భాగస్వాములకి కట్టబెట్టి దాని కూడా వ్యాపారం చేయాలని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి నిలదీసే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు అదే నిజం కాబోతూ ఉంది. ఈరోజు హిల్ట్ యొక్క పాలసీ ద్వారా మళ్ళీ ఈ యొక్క అల్యూమినియం ఇండస్ట్రీస్ భూమితోని దందాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.